ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, మనం జ్ఞానం వినేటప్పుడు ఈశ్వరుడు యొక్క విద్యార్థిని నేను, స్వయం సర్వేశ్వరుడు సదాశివుడు పరమ పవిత్రుడు జ్ఞానసాగరుడు వచ్చి నా ఆత్మకి చదువు చెప్తున్నారు. ఈ చదువు ఇంకా ఏ యుగంలోనూ లభించదు. అలా అనుభవం చేసుకుని వినండి. 3/8/75 చెప్తున్నారు బాబా. నలభై 45 సంవత్సరాల క్రితం బాబా ఈ వాణి చెప్పారు. అప్పుడు దాదీజీ శరీరంలోకి వచ్చి 75లో ఎక్కువ బాబా పిల్లలు మిలనానికి వెళ్ళేవాళ్ళు కాదు, లేరు ఎక్కువ. కానీ బాబా ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది. యుద్ధ మైదానంలో ఎదురుగా వచ్చే సమయము. ఇటువంటి సమయంలో 4 వైపుల నుండి స్వయంపై మరియు సర్వశక్తులపై ధ్యాస ఉండాలి. కొద్దిగా అయినా కానీ ధ్యాస తక్కువగా ఉంటే 4 వైపుల సమయ ప్రమాణంగా అలజడులు పెరిగిపోతుంటాయి. వాటి ప్రభావము ఆత్మలైన మీ మీద కూడా పడుతుంది. నలభై సంవత్సరాల క్రితం చెప్పారు బాబా ఇలా వస్తుంది సమయం అని. ఏమని? రోజు రోజుకి సంపూర్ణత యొక్క సమయం ఎంత సమీపంగా వస్తుందో అంతంత ప్రపంచంలో అలజడులు పెరిగిపోతాయి. అంటే బాబా పిల్లలు రోజు రోజుకి ఎంతెంత సంపూర్ణ అవుతూ ఉంటారో అంత ప్రపంచంలో అలజడులు పెరిగిపోతాయి. ఎందుకంటే వీళ్ళు స్వర్గం వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. మరి పాత ప్రపంచం వినాశనం అవ్వాలి కదా, దానికి దీనికి అవినవభావ సంబంధం ఉందని చెప్తున్నారు బాబా. అలజడులు, ప్రపంచంలో అలజడులు నలువైపులా కూడా మీరు సంపూర్ణ స్థితికి రోజు రోజుకి వస్తున్నప్పుడు అది రోజు రోజుకి కూడా అలా పెరిగిపోతాయి, కానీ తరిగిపోవు. 4 వైపుల నుండి ఏదో లాగుతున్న జీవితంలా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, కరోనా తగ్గిపోద్ది అనుకుంటున్నారు, అది అంతకంతకే పెరిగిపోతుంది తప్ప తరగట్లేదు కదా. ఒకవైపు ప్రకృతి యొక్క చిన్న చిన్న ఆపదలు లేదా నష్టాలు యొక్క అలజడి. ప్రకృతి కూడా చిన్న చిన్న నష్టాలు తీసుకొచ్చి అలజడి చేస్తుంది అంటున్నారు. అప్పుడు చూడండి, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, అమెరికాలో ఎన్ని చోట్ల అడవులు కాలిపోయి ఎన్నో జీవరాశులు చనిపోయినాయి కదా. అడవిలో ఉన్నటువంటి అన్ని. ఎందుకు జరుగుతుంది ఇది?
పరివర్తన, పాత ప్రపంచము పరివర్తన అవ్వాలి. రెండో వైపు బాబా చెప్తున్నారు, అతిలోకి ఏ విధంగా వెళ్ళిపోతుందో ప్రపంచం ఈరోజు చెప్తున్నారు బాబా. ఒకవైపు ప్రకృతి యొక్క చిన్న చిన్న ఆపదలు లేదా నష్టాలు తీసుకొచ్చేస్తుంది. రెండో వైపు ఈ ప్రపంచం యొక్క గవర్నమెంటు యొక్క కఠినమైన నియమాలు వచ్చేస్తాయి. గవర్నమెంట్ నుంచి కూడా కఠినమైన నియమాలు వస్తాయంటున్నారు బాబా. ఏ విధంగా వస్తాయి? ఆర్థికంగా గవర్నమెంట్లో కూడా ధనం లేనప్పుడు ఏం జరుగుతాయి? మన ధనాన్ని కూడా వాళ్ళు వాడేసుకోవచ్చు. లేదు ట్యాక్స్ అది జరుగుతుంది. వస్తువులు రేట్లు పెరిగిపోతాయి. ఆర్థికంగా దెబ్బతిన్నది కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి కఠినమైన నియమాలు వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. ఎవరు చెప్తున్నారు ఇది? సృష్టికర్త చెప్తున్నారు. ఈ మానవులు ఈ జ్యోతి స్వరూపుడు సృష్టికర్త చెప్తున్నాడంటే నమ్మకపోవచ్చు. వీరబ్రహ్మం గారు వీళ్ళు ఎవరైనా చెప్తే నమ్మొచ్చు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మాలి. మనం నమ్మకపోతే మన వైబ్రేషన్ బయటికి వెళ్ళి వాళ్ళు కూడా నమ్మరు. మూడో వైపు వ్యవహారంలో లోటు యొక్క అలజడి. అంటే ఏదైనా ఒక వ్యవహారం చేద్దామన్నప్పుడు అది పూర్తిగా లభించదు మనకి. నాలుగో వైపు లౌకిక సంబంధీకులతో స్నేహం, స్వతంత్రం ఉన్న కారణంగా సంతోషం అల్పకాలికంగా ఉంటుంది. అది కూడా సమాప్తి అయిపోయి భయం కలజడి పెరిగిపోతుంది. బాబా ఏం చెప్తున్నారు? లౌకిక కుటుంబంలో ఉన్న వాళ్ళు సంబంధీకులు వాళ్ళ జ్ఞానంలో ఉంటారు కదా, జ్ఞానంలో లేని కారణంగా వాళ్ళ స్నేహము స్వతంత్రంగా ఉన్న కారణంగా, అంటే బాబాతో ఉండదు, వాళ్ళకి వాళ్ళే స్నేహంగా ఉంటారు. స్వతంత్రంగా ఏదైనా చేసేస్తారు వాళ్ళు. శ్రీమతం ఉండదు వాళ్ళకి. దాని ఆధారంగా వాళ్ళకి చేసే కార్యాలు మీకు అసంతృప్తిని కలగజేస్తాయి అంటున్నారు బాబా. అది కూడా సమాప్తి అయిపోయే సమయం. అది ఎందుకు వస్తుందో? దీపము ఆరిపోయే ముందు ఒక్కసారిగా నూనెని ఏమన్నా కొంచెం మూల ఉందని తీసుకుని ఒత్తు ఒకసారి ఆరిపోతుంది. అలాగే ఎలజల్లు ఎందుకు వస్తున్నాయంటే సమాప్తి అయిపోవటానికి వస్తున్నాయని చెప్తున్నారు బాబా. ఒకటి ప్రకృతి వైపరీత్యాలు, రెండు గవర్నమెంట్ యొక్క కఠినమైన నియమాలు, మూడు వ్యవహారం యొక్క లోటు, నాలుగు మన సంబంధీకులు, కుటుంబంలో ఉన్న వాళ్ళ సంబంధీకుల యొక్క అశాంతి కూడా మన మీద పడుతుంది అంటున్నారు బాబా. ఇలా నాలుగు వైపుల అలజడులు పెరిగిపోనున్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడే అలజడి. చూసారు? ఇప్పుడు సరిగ్గా ఈ వాణి సరిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కూడా ఆపేశారు కదా. ఎక్కడికి వెళ్ళినా అలజడే ఉంది కదా. ఎలాగైతే శరీరంలో ఏదైనా ఒక నరం లాగుతుంటే మొత్తం ఆత్మని ఎంత అలజడి చేసేస్తుంది. అంత పెద్ద శరీరంలో చిన్న ఒక నరం లాగుతుంటేనే ఆత్మని అలజడి చేసేస్తుంది. బుద్ధి అటువైపు లాగేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వాతావరణం యొక్క అలజడులు కూడా పెరిగిపోతాయి. వాతావరణం కూడా పూర్తిగా సమప్రధానం అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కర్నూలు ఎక్కడో చెప్తున్నారు వరదలు చాలా ఎక్కువగా వర్షం కురిసి వచ్చేస్తున్నాయని. అలాగే ఇంకా పెరిగిపోతాయి, రోజుకే పెరిగిపోతాయి అంటున్నారు బాబా. ఏ గమ్యం కనిపించకపోతే ఏం చేస్తారు? అవునన్నా నష్టమే, కాదన్నా నష్టమే. బాబా అంటున్నారు ఇలా పెరిగిపోయినాయి అని అవుననుకున్నాం అనుకోండి, అది కూడా నష్టమే. కాదు ఇలా పెరిగిపోయినాయి అంటే అది కూడా నష్టమే. అలాగే మనం అనవసరం లేదు. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉన్నప్పుడు
అన్ని రకాల వస్తువులు పెరిగిపోతాయి రేట్లు కూడా. దాన్ని బట్టి మనం ఏమనకూడదు బాబా అంటున్నారు. ఇది సృష్టిలో ఇలా జరగవలసిందే కాబట్టి ఎవరిని మీరు ఏమనకండి. ఇప్పుడు గవర్నమెంట్ చూడండి డీజిల్ పెంచేరినప్పుడు మనం వాళ్ళని అనకూడదు. ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంటుంది వాళ్ళకు కూడా. మనం తల కొంత ఒక చేసేసామనుకోండి, ఆ లోటు బడ్జెట్ కూడా తీరిపోతుంది. అందుకు బాబా మనకు ఒక కాషన్ ఇస్తున్నారు, మీరు ఎవరిని కూడా ఏమీ అనకండి, మీ పని ఏదో మీరు చేసుకెళ్ళిపోండి. అవునన్నా నష్టమే, కాదన్నా నష్టమే. మనం అలాగా ఎవరిని కూడా ఏ విధంగా కూడా విమర్శించకూడదు. ఎందుకంటే అది అలా జరగవలసిందే. ప్రపంచం 4 వైపులా ప్రకృతి వైపరీత్యాలు, గవర్నమెంట్ నుంచి కఠినమైన నియమాలు, 3 లౌకిక సంబంధీకుల యొక్క వాళ్ళ స్వతంత్రంగా ఉన్న కారణంగా వాళ్ళ సంతోషం కూడా సమాప్తి అయిపోయే సమయం ఆసన్నమైపోతుంది. ఇంకోటి ఏం చెప్పారు బాబా, వ్యవహారం యొక్క లోటు. ఏదైనా ఒక వ్యవహారం చేయాలనుకున్నాం అనుకోండి, అది సంపూర్ణం అవదంటున్నారు బాబా. లోటు కనపడుతుంది. సహించిన కష్టమే, సంపాదించిన కష్టమే, సంపాదించకపోయినా కష్టమే. ఇప్పుడు సంపాదించామనుకోండి, కష్టం ఎందుకు అంటున్నారు బాబా? ఏమి ఉపయోగం లేదు. సంపాదించిన కష్టమే, సంపాదించకపోయినా కష్టమే. సంపాదించాం, దాన్ని ఉపయోగించుకున్నాం అంటే ఉపయోగపడదు. ఒక వాణిలో చెప్పారు బాబా, మీకు ఎన్నో ఉంటాయి, అగ్గి లేదనుకోండి, నిప్పు లేదనుకోండి, వంట ఎలా చేసుకుంటారంటున్నాడు బాబా. సపోజ్ సిలిండర్ క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, వంట ఎలా చేసుకుంటాం? కొన్ని కట్టెలు తెచ్చుకుందామంటే ఏమో ప్రకృతి వైపరీత్యంలో తడిసిపోయి ఉంటాయి. మనకు అలవాటు లేదు. ఎవరు తెస్తారు? ఎక్కడి నుంచి కుట్టి తెస్తాం మనం? కిరోసిన్ దొరకదు, ఏం చేస్తారు? అప్పుడు బాబా చెప్తున్నారు, నీకు ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం? వస్తువు దొరకదు, నీకు లభించదు. అంచేత ఇప్పుడు నువ్వు సంపాదించినా నీ కష్టాలు తప్పవు, నువ్వు సంపాదించకపోయినా కష్టాలు తప్పవు. సంపాదించలేదనుకోండి, కొంచెం గడుపుతున్నప్పుడు మన సదుపాయాలు ఉపయోగించుకోలేం. ఎంత భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు చెప్పే ప్రతి వాక్యంపై మనసు పెట్టాలి, బుద్ధి పెట్టాలి, సంస్కారాన్ని మార్చుకోవాలి. ఆయన అలాగే చెప్తున్నారులే, 45 సంవత్సరాల క్రితం చెప్పారు అని అనుకుంటాం మనం. 45 సంవత్సరాల క్రితం చెప్పారు అంటే అది ఇప్పుడు వచ్చేసింది. భవిష్యత్తు చెప్పారు కదా ఆయన. సంపాదించినా కష్టమే, సంపాదించకపోయినా కష్టమే అంటున్నారు బాబా. అటువంటి వాతావరణం తయారవుతుంది రోజు రోజుకి. అటువంటి సమయంలో ఈ 4 వైపుల యొక్క అలజడులు ఆత్మిక సేనైన పాండవులైన మీ మీద కూడా పడుతుంది. అది మనల్ని కూడా అలజడిలోకి తీసుకెళ్ళిపోద్ది అంటున్నారు బాబా. అందుకే బాబా ఇప్పుడు ఏం చేశారు, మనకి యోగం చేసుకోండి, సంపాదించుకున్నది ఏదైనా ఉంటే ఈ కొద్ది సమయం సేవ చేసుకోండి, తర్వాత మీకు ఏమి ఉండదు. ఇలాగ భిన్న రూపాల్లో ఈ లాక్డౌన్ బాబా ముఖ్యంగా బాబా పిల్లలైన మన కోసమే పెట్టారు. ఎందుకంటే మనం మారితే విశ్వం మారిపోద్ది. ఇప్పుడు ఇంకా మనం మారకుండా ధనాన్ని దుర్వినియోగం చేసిన, మొన్న చెప్పారు కదా బాబా, ఏం చెప్పాడు? ఈశ్వరుడు అంతిమ జన్మలో నీకు ధనం ఎందుకు ఇచ్చాడు? విశ్వ కళ్యాణం కోసం. మనసు ఎందుకు ఇచ్చారు? నిరంతరము శుభ సంకల్పం చేయటం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కఠినమైన నియమాల్లోకి వచ్చేసింది అనుకోండి, పోన్లే మన వంతు వాళ్ళకి అలా సహాయం చేసాం అనుకుంటాం. ఇప్పుడు కరెంటు యూనిట్కి ఓ పావలా పెంచారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళకి లోటు బడ్జెట్లో ఉంది, వాళ్ళు గవర్నమెంట్ మనం అందరం ఒకటే కుటుంబం కదా. అలాగ మనం ఎవరిని విమర్శించే స్టేజ్కి వెళ్ళకూడదని దాన్ని గుర్తు చేస్తున్నారు బాబా. అది అలా తమో ప్రధానం అయిపోద్ది. మీరు ఒక వస్తువు కొన్నారు, అది కొన్నాళ్ళకి పాత అయిపోద్ది. ఈ తయారు చేసినవన్నీ
నిందించకూడదు, అమ్మిన వాళ్ళని కూడా నిందించకూడదు. అది సహజం, ఇన్నాళ్ళు పనిచేసింది అంతే, దట్స్ ఆల్. అలాగ బాబా ఏమంటున్నాడు, మీ కుటుంబంలో వాళ్ళు కూడా వాళ్ళకి అల్పకాలిక సంతోషంతో నాట్యం చేస్తున్నారు ఇప్పుడు రకరకాలుగానే. మొన్న ఒక అక్క చెప్తున్నారు, మా ఇంట్లో జ్ఞానంలో ఉండి ఊరన్నయ్య ఒక మా కుమార్తె, కానీ ఇప్పుడు ఇంకా ఫోన్ ఎట్టుకుని ఇంకా అత్తమాన ఫోన్లోనే ఉండిపోతుంది, బాబాని తగ్గించేసిందని. అదే కదా ఇక్కడ చెప్తున్నారు పాయింట్. ఇటువంటి వాళ్ళు అల్పకాలిక సుఖాలకి వశమైపోయి పరమాత్మ ఇచ్చే సదాకాలిక సుఖాల నుంచి దూరం అయిపోతారు. కాబట్టి వాళ్ళు మీకు ఇంకా బర్డెన్ అయిపోతారు. బర్డెన్ అయిపోయినా కానీ నువ్వేం చేయాలి, ఎవరం కూడా ఇంకెన్నాళ్ళలో ఉండం. హయ్యెస్ట్ మీరు గుర్తుంచుకోండి, 24కి సత్యోగం వచ్చేస్తుంది, గ్యారంటీంగ్, నో డౌట్ వచ్చేస్తుంది అంతే. కాబట్టి మనకి వీళ్ళ గురించి మనం ఎంత తాపత్రయపడినా, వాళ్ళని చదివించాలని కానీ వాళ్ళు బాగుండాలని కానీ తాపత్రయపడినా వాళ్ళు పరంధామకి వెళ్ళిపోతారు. టైం వచ్చినప్పుడు ఎవరిని ఇక్కడ ఉంచరు బాబా, అందరినీ ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చారు. పాత ప్రపంచాన్ని వినాశం చేయటానికి వచ్చారు, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చాడు. 3 కర్తవ్యాలు ఆయనే. జ్ఞాని ఆత్మల్ని పావనం చేయడానికి వచ్చారు. జ్ఞాని ఆత్మలు కూడా తప్పుగా ప్రవర్తించినప్పుడు 1కి 1,00,000 రెట్లు శిక్షించడానికి కూడా వచ్చారు. శిక్షించైనా పావనం చేస్తారు, శిక్షణ ఇచ్చైనా పావనం చేస్తారు. అంచేత ఒక వస్తువుకి కానీ, ఒక వైభవానికి కానీ, ఒక వ్యక్తికి కానీ మనం స్థితిని అలజడి చేయకుండా ఉండాలి. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. నలువైపుల యొక్క అలజడి ఆత్మలైన మీ మీద కూడా పడుతుంది. స్వయానికి అలజడి తీసుకువచ్చే సమస్యలు లేకపోయినా కానీ వాతావరణం యొక్క ప్రభావం బలహీనం ఆత్మపై సహజంగా పడుతుంది. అంటే బాబా ఏమంటున్నారు, మీరు స్వయంగా మీకు బలహీనులు కాదు, మీరు అన్నీ జయించగల శక్తి ఉంది. మీకు ఎంత శక్తి ఉన్నా కూడా అది తెలియకుండా వచ్చి మీ మీద తప్పకుండా ప్రభావం చూపించదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మనకు ఎంతో యోగశక్తి ఉంటుంది, మరి బయటికి వెళ్ళి మనం మాస్క్ అది లేకుండా అలాగే వెళ్ళిపోతాం గమ్ముని, కొంచెం ఎంతో కొంత ప్రభావం చూపించదు కదా. మనం కూడా జాగ్రత్తగా ఉండాలని, ఆ వాతావరణము మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు బాబా. వాతావరణం యొక్క ప్రభావం బలహీన ఆత్మలైన మీ మీద కూడా చూపిస్తుంది. వాళ్ళ మీద చూపించింది, బయట వాళ్ళ మీద, అజ్ఞాని ఆత్మల మీద, జ్ఞాని ఆత్మల మీద కూడా చూపించింది. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే లోన్ ఇచ్చాడు బాబా, శరీరం లోను, అన్నీ లోన్ అనుకున్నప్పుడు లోన్ కట్టేసుకుంటే వెళ్ళిపోతాం. నాది అనుకుంటే శిక్ష పడిపోద్ది. బాబా ఈ అంతిమ జన్మ మొత్తం అందరికీ లోన్ ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే భయం యొక్క ఆలోచనలో ప్రభావము నడవకూడదు. అది ఏమవుతుంది, ఎలాగవుతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది, కృష్ణుడు ఎప్పుడు పుడతాడు, సంగమేగం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది, ఇలాగ కొంతమందికి ఈ ప్రశ్నలు వస్తాయంటున్నారు బాబా. ఏంటి ఈ సమస్యలు ఎలా తీరుతాయి, ఏమవుతుంది అని. కానీ బాబా అంటున్నాడు, మీరు భయపడకండి. భయం యొక్క ఆలోచనల ప్రభావం పడకూడదు. దానికోసము మధ్య మధ్యలో ఏదో ఒక స్మృతి యాత్ర కోసం విశేష కార్యక్రమాలు పెట్టుకోండి. మధువనం ద్వారా కూడా జరగాలి. దీని ద్వారానే ఆత్మ యొక్క కోట గట్టిగా అవుతుంది. చూసారు బాబా ఏం చెప్తున్నారు. అందుకే బాబా మనకి 4 రోజుల క్రితం ఏం చెప్పారు బాబా, నా వరకు ఏం చెప్పారు అంటే, మంచిగా చేసుకుంటున్నారు మీరందరూ, కానీ మీ శక్తి ఇంకా పెరగాలి, స్వయంలో ఇంకా శక్తి పెరగాలి. వాణిలో చక్కటి ఎక్స్ప్లెనేషన్ బాబా చేయించుతున్నారు, మీ అందరి హృదయాల్లో కూర్చోబెడుతున్నారు. సేవ కూడా గుప్తంగానే వెళ్తుంది, సేవ వెళ్తుంది. అందరూ కూడా బుక్కులు తీసుకుంటున్నారు, సేవ చేసుకుంటున్నారు వాళ్ళ ఊళ్ళో పరిస్థితిని బట్టి.
కానీ మనలో శక్తి లేదనుకోండి, మనకి ఇంకా పరిస్థితులు రోజు రోజుకి తమో అయిపోతున్నప్పుడు తట్టుకోలేం. అందుకు బాబా ఏం చెప్పారు, కరెక్ట్గా 11 అయ్యేటప్పటికి మీరందరూ కూడా ఒక్క అర్ధగంట, సింపుల్గా అయిపోద్ది అర్ధగంట ఎలా ఉండాలంటే, ఒక తీగ రోజు రోజుకి కొంచెం పెరుగుతూ పైకి వెళ్తూ ఏదైతే సపోర్ట్ పెట్టుకుందో దాన్ని వదలదు, ఆ సపోర్ట్ని పెట్టుకుంటుంది కదా. తీగ చూడండి, ఆనబగాయ పాదుకు చూడండి, చిక్కుడు పాదు చూడండి, అదేం చేస్తుంది, దేన్నో దాన్ని సపోర్ట్ పెట్టుకుని పైకి ఎదిగిపోద్ది. అలాగే మనం బాబాని సపోర్ట్ పెట్టుకున్నప్పుడు ఏ అక్కయ్యని, ఏ అన్నయ్యని, ఏ సెంటర్ని, ఏ ఇన్ఛార్జ్ని, ఏ జోన్ని, ఎవరిని కూడా సపోర్ట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే జానకి దాది గారు చూడండి, ఆవిడ చెప్పారట, బాబా నేను శరీరం వదిలేసిన తర్వాత నాకు గంధం చెక్కలు ఇటువంటి ఖర్చులు అవి ఏమీ ఉండకూడదు, అలాగే నన్ను తీసుకెళ్ళని ఆవిడ కోరిక ఉండేదంట ఆవిడికి. మరి బాబా చూడండి, వారికి ఆ సద్భావన కోరిక కరోనా టైంలోనే వారు శరీరం వదిలేలా చేశారు. భగవంతుడు ఎంతో శక్తివంతుడు, ఎంత శక్తివంతుడంటే ఆయుష్ను కూడా ఆపగల శక్తి ఉంది ఆయనకి. కానీ ఆవిడ కోరిక ప్రకారం చాలా సింపుల్గా నీ ధనం ఖర్చు అవ్వకూడదు అనుకున్నారు వారు. అందులో చాలా మంచి సంకల్పం వారిది. ఆ సంకల్పం బాబా నెరవేర్చారు. అలాగే బాబా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, భయం మాత్రం పడకండి, ఆలోచన ప్రభావం రాకూడదు. దీనికోసం మధ్య మధ్యలో ఏదో ఒక స్మృతి యాత్ర పెట్టుకోండి, విశేషంగా మధువనంలో కూడా పెట్టుకోండి. అలా కోట తయారు చేసుకోండి ఎక్కడికక్కడ అంటున్నారు బాబా. మధువనంలో తయారు చేసుకోండి, ఇక్కడ కూడా తయారు చేసుకోండి అంటున్నారు. రేపు సత్యమైన పిల్లల్ని మధువనం తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకా బ్రహ్మాండంగా తయారు చేస్తాడు ఆ కోట. మీకు చెప్తే మీకు అర్థం అవ్వదు, నేను కొన్ని చెప్పకూడదు కూడా. ఎటువంటి కోట అంటే అస్సలు అసలు ఆ కోటలోకి ఎలాగొచ్చాము మనం, బాబా ఎలా తీసుకొచ్చాడు, మనలో ఏం విశేషత ఉందని తీసుకొచ్చాడు, ఏ దివ్య గుణం ఉందని తీసుకొచ్చాడని ఆశ్చర్యపోతాం మనం. అటువంటి కోట తయారు చేస్తాడు బాబా. ఆ కోటలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మీ ఇంట్లో విద్యార్థులు మీ ఇంట్లో కోట కట్టుకోండి, టీచర్స్ మీ సెంటర్లో కోట కట్టుకోండి. ఇంకా ఏ విద్యార్థి రావాలి, సద్గురువారం కొంచెం టోలీ తీసుకోవాలి, కొద్దిగా బాబాకి భిన్న రూపాయల సహయోగం అవ్వాలి, ఈ కొద్ది అనేది కూడా తొలగిపోవాలి. అంత స్టేజ్ చెప్తున్నారు బాబా ఇక్కడ. అంచేత ఏమంటున్నారు, మధ్య మధ్యలో స్వోన్నత కోసం, అంటే ఆత్మ ఉన్నత కోసం, నీ ఆత్మ ఉన్నత కోసం నువ్వు శక్తిశాలిగా తయారు చేసుకో. అందుకే ఈరోజు ఏం చేసాం మనం, సరిగ్గా 11 అవ్వగానే చక్కగా మీకు కొంతమంది చెప్తారు సైలెంట్గా ఉండండి, కొంతమంది మ్యూజిక్ చెప్తారు మ్యూజిక్ పెట్టుకోవద్దు, పాటలు పెట్టుకోవద్దని. మీరు ఒకటే గుర్తించుకోండి, ఏది పెట్టుకున్నా ఏది పెట్టుకోకపోయినా మీ మనసు అతనితో అనుసంధానం అవుతుందో లేదో చూసుకోండి. ఇక్కడ బాబా ఏది చెప్పడు. సైలెంట్గా ఉండాలంటే కొంతమందికి నిద్ర వస్తుంది, సైలెంట్గా నిద్రపోతారు. ఒకరికి ఒక పాట పెట్టుకుంటే ఆ పాట అలా బాబా దగ్గర తీసుకెళ్తుంది. అంచేత ఇక్కడ మనకి మనకి యోగం కుదిరినట్టు ఇతరులకు కుదరాలనేది ఎప్పుడు అనుకోకూడదు మనం. అంచేత ఇక్కడ మీకు ఈ అర్ధగంటలో ఏ విధమైన అనుభూతి అవుతుందో అనుభవం చేసుకోండి. మొన్న ఏం చెప్పారు బాబా, భూమికి పైన మనం ఆసీనులై పరిస్థితి రూపంలో డైరెక్ట్ పరమాత్మ నుండి, ఇంకా బ్రహ్మ కూడా ఉండకూడదు అక్కడ, సూక్ష్మతను కూడా లేదు అక్కడ, క్లియర్గా చెప్పాడు బాబా. కొన్నాళ్ళకి ఇంకా సూక్ష్మతను కూడా ఉండదు, ఇంకేముండదు, డైరెక్ట్ బాబా మనం అంతే. ఆ కిరణాలు మన ఆత్మ మీద పడుతున్నట్టు మనం ఒకే స్థానంలో కూర్చున్నాం, కిందేమో భూమి తిరుగుతుంది, మన ఎదురుగుండా మనం కూర్చున్న భూమి మీద లేము, మనం భూమికి పైన ఉన్నాం. మీరు ఏరోప్లైన్లో ఉన్నారు, అది అక్కడ ఒక్క నిమిషం అలాగే నిలబడింది అనుకోండి, కింద భూమి తిరుగుతూ ఉంటుంది, ఇది తిరగదు. అలాగే
బాబా నుండి శక్తి కిరణాలు ఆ భూమి అంతా ఇస్తున్నట్టు ఉంటే మీ ఎదురుగుండా ప్రతి దేశం మీ ఎదురుగుండా ప్రదర్శన చేస్తుంది. గుడి అక్కడే ఉంటుంది కదా, గుళ్ళో భక్తులు ఏం చేస్తారు? ప్రదర్శన చేస్తారు. అలాగే ఆ యోగం కూడా గొప్పదని చెప్పాడు బాబా. అంచేత మీకు మీరు నిర్ణయించుకోండి. సైలెంట్గా కూర్చుంటే నాకు యోగం కుదురుతుంది అంటే సైలెంట్గా కూర్చోండి. ఏదో ఒక పాట పెట్టుకుంటే కుదురుతుంది అనుకోండి, పాట పెట్టుకోండి. మ్యూజిక్ పెడితే కుదురుతుంది అనుకోండి, మ్యూజిక్ పెట్టుకోండి. ఒక ఆత్మకి ఉండే అనుభూతి వేరే ఆత్మకు ఉండదండి, ఇది ఫుల్ గ్యారంటీ. ఒకే స్వీటు పంచదారతోటి, నెయ్యితోటి, పాలతోటి తయారు చేస్తారు, ఒకే స్వీటు. మరి ఆ ఒక్క స్వీటు అందరికీ నచ్చుతుందా? నచ్చదు. అదే ఆ 3 పదార్థాలతోటి కొంచెం మార్చాడనుకోండి, రూపం మార్చాడనుకోండి, ఇంకొకరికి అది నచ్చుతుంది. అందుచేత ఇక్కడ బాబా కొన్ని ఇటువంటి విషయాలు చెప్పరు బాబా. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? నీ స్వావున్నత కోసం ఒక విశేషమైనటువంటి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. నీకు ఏ ప్రోగ్రాం పెట్టుకుంటే నీకు విశేషత పెరుగుతుందో ప్రోగ్రాం పెట్టుకో. మళ్ళీ సాయంత్రం 7 to 7:30 ఏం చెప్పారు? బుద్ధితో, ఆయన చెప్పింది ఇక్కడ పాయింట్, బుద్ధితో సైర్ చేయన్నాడు. నువ్వు 7 గంటలకు కూర్చోగానే, బాబా ఈ ప్రపంచంలో పాపం భేదవాళ్ళు ఎలా బతుకుతున్నారు బాబా, ఎలా ఉన్నారు వాళ్ళు అక్కడ, ట్రాఫిక్ కూడా చాలా మట్టికి తగ్గిపోయింది. ఇలాగా మీ బుద్ధితో అలాగా వాళ్ళ గురించి మీరు ఆలోచించినప్పుడు, బాబా మా పుణ్యఖాతాలో ఒక బిందువు తీసి వాళ్ళకి స్వర్గం వచ్చేలా చేయవా? ఇక్కడ ఆకలితో ఉంటున్నారు, అర్ధాకలితో ఉంటున్నారు, ఏమీ లేవు, కార్మికులు అయిపోయారు, చాలామందిని తీసేసింది గవర్నమెంటు, ఉపాధి లేదు, వాళ్ళని తీసుకొస్తా. అలాగే మీ బుద్ధి అలాగ షేర్ చేసుకుంటూ వెళ్ళమంటున్నారు బాబా. ఎందుకంటే అలాగ షేర్ చేసుకున్నప్పుడు అదొక అరగంట. ఉదయం 11 గంటలకి అరగంట చేసినప్పుడు 12 గంటలు, పగలు 12 గంటల్లో మీకు 6 గంటల శక్తి వచ్చేస్తుందని చెప్పారు బాబా నాకు. సెల్ ఫోన్ ఎంచేపు పెడుతున్నారండి మీరు? ఛార్జింగ్ 2 to 3 hours పెడుతున్నారు, 24 hours పనిచేస్తుంది అది. అలాగే బాబా మళ్ళీ సాయంత్రం అలా పెట్టుకోండి. మళ్ళీ గంటకి కూడా 1 నిమిషం పెట్టుకోండి. ఇంక మీరు తప్పకుండా అంతిమలో మీకు ఈ చోటు వదిలేయండి అనేది తప్పకుండా టచ్ అయిపోద్ది. ఎందుకంటే ఇది చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. అకస్మాత్తుగా జరిగేటువంటి పరీక్షలో చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. అకస్మాత్తు ఎవరెడీ చాలా కాలం యొక్క అభ్యాసం అన్నాడు. ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండాలి, ఏదొచ్చినా రెడీగా ఉండాలి. మా నాన్నగారు హోమియోపతి డాక్టర్ అయిన ఆ సమయంలో, ఎప్పుడు ఇది 1966 రేంజ్లో, పురుడు కేసులకి నర్సు అక్కడ పురుడు పోసేవారు, వాడు వచ్చి హోమియోపతి మందులు కావాలని వచ్చేవారు. ఆవిడ నాన్నగారు ఏం చేసేవారంటే నన్ను లేపి పలానా మంది ఇమ్మనేవారు. ఒక కేసు బిడ్డ అడ్డం తిరిగిపోయింది, అది ఆపరేషన్ చేయని కానీ కుదరదు. కానీ ఆ రోజు ఆపరేషన్లు అయ్యి తక్కువ. అప్పుడు పలస్టెలా అని ఒక మందు ఉందండి. ఆ మందు నాన్నగారు ఏం చెప్పారంటే ఆ నర్సుకి ఇచ్చి ఆ పొట్ట దగ్గర చెవు పెట్టమను, అలాగ 5 నిమిషాలకి 5 నిమిషాలకి 5 నిమిషాలకి 3 మోతాదులు ఏమోను, టక్కన అలా అడ్డం తిరిగిన బిడ్డ స్టడీగా వచ్చేస్తుంది, డెలివరీ ఫ్రీగా వచ్చేస్తుంది, ఆ సౌండ్ వినమని అనేవారు. మరి ఎందుకు నేను ఏం చెప్తున్నానో, అది అంతకుముందు చదువుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ పురుడు సమయంలో ఏ మందిస్తే ఏ పొజిషన్లో సెట్ అవుతుంది, డెలివరీ ఫ్రీగా వస్తుందని ముందు చదువుకున్నారు వాళ్ళు. అంతేగాని బిడ్డ అడ్డం తిరిగింది కదా, ఏ మందులు ఉన్నాయని స్టడీ చేస్తే పనిచేస్తుంది అక్కడ? చూడండి, పనిచేస్తుందా? ఆ డాక్టర్ అసలు ఉపయోగపడతాడా? అలాగే ఎన్నో చదువుకుని ఉన్నారు. ఆయన నాన్నగారు చదువుకుని నాకు పురవించేవారు, నాన్న ఈ మందు ఇచ్చేయని. ఆయన దగ్గర నేను రెస్ట్ తీసుకునేవాడిని వేరే మంచం మీద. అలాగా
బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ అయ్యింది. అలాగే మనం ముందు ఆ శాస్త్రం చదువుకుని రెడీగా ఉన్నప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు చాలా సులువుగా ఆ మెడిసిన్ ఇచ్చేస్తాం. ఒక లేడీకి 9వ నెల వరకు శిశువు బాగుండేవారు, లోపల 9వ నెల వచ్చి ఇంక డెలివరీ వస్తుందనగా చనిపోయేవారు. దానికి అసలు మెడిసిన్ ఏముంటుంది చెప్పండి? హోమియోపతిలో ఉంది, సిమ్సిపియో అనే మందులో ఉంది. ఏ కారణం లేకుండా మృత శిశువులను కనినట్టి స్త్రీలకు ఈ మందు 3 నెలల గర్భిణీ నుంచి ఇస్తే సజీవంగా ఉన్న పిల్లల్ని అంటారు అని ఉంది. ఆయన స్టడీ చేశాడు, నాన్నగారు స్టడీ చేసి 4-5 కేసులు చేశాడు. అలాగా డాక్టర్లు ఎవరో కూడా మేమేం చేయలేము, డెలివరీ మూమెంట్ వచ్చేటప్పటికే చనిపోతున్నారు జస్ట్. మరి అది భగవంతుడు ఆ హోమియోపతిలో ఎంత గొప్ప సైన్స్ అండి అది. ఏ కారణము లేకుండా మృత శిశువులకు కనేటువంటి స్త్రీలకి ఈ మందుని 3వ నెల గర్భిణీ నుంచి డెలివరీ వచ్చే వరకు వాడితే సజీవంగా ఉన్న పిల్లల్ని కంటారు, అంటే జన్మనిస్తారు అని చెప్పారు. మరి ఆ శాస్త్రం మీద నమ్మకం, చక్కటి కేసులు చేశాడు ఆయన. పెద్ద పెద్ద బీదవాళ్ళకి చేశారు ఉచితంగా, ధనవంతుడికి చేశారు. ధనవంతుడికి నేను ధనం దోసేయలేదు, బీదవారని చెప్పి ఏమీ చేయలేదు. ఇద్దరు కూడా ఇద్దరు ఏదిస్తే అది పుచ్చుకున్నాడు ఆయన ఆ కళలో జీవించాడు. హోమియోపతిలో అదే రాస్తాడు, నువ్వు ఏ కళలో అయితే ఉన్నావో ఆ కళలో జీవించాలి, ఆ కళలో తుది శ్వాస వదలాలన్నాడు. అలాగే ఇప్పుడు మనం ఏ కళలో ఉన్నాం? భగవంతుడు చెప్పేటువంటి భవిష్యత్తు యొక్క కళలో ఉన్నాం మనం. ఆ భవిష్యత్తుని మనం ఎదురుగుండా పెట్టుకుని ఆ కళలో జీవించి ఆ కళలోనే తుది శ్వాస వదిలేయాలి మనం. అర్థమైందా? అందుకు బాబా ఏమంటున్నాడు, ఈ నలువైపులా ఈ అలజడులు పెరుగుతాయి, తరగవు, మీరు భయపడద్దు, స్వపరివర్తన కోసం కొంచెం విశేషమైన కార్యక్రమాలు పెట్టుకోండి, నా హెల్ప్ తప్పకుండా ఉంటుంది అంటున్నారు బాబా. ఓకే, దీని ద్వారా ఆత్మల యొక్క కోట గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్లే కదా మనం ఇలా చెప్పగలుగుతున్నాం, చాలామంది వినగలుగుతున్నారు. ఈ లాక్డౌన్ లేదనుకోండి, ఎవరి మట్టికి వాళ్ళు దైనందిక జీవితంలోకి వెళ్ళిపోతారో అంత కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి ఈ రోజుల్లో సర్వీస్ కూడా చాలా పెరుగుతుంది, కానీ పెరగటంతో పాటు చాలా యుక్తియుక్తంగా ఉండాలి. మొదటి రకం బాబా సమీపంగా సమానంగా అయ్యేవారు, రెండవ వారు బాబా యొక్క సంబంధంలో ఉండేవారు, మూడోవారు కేవలం బాబా లేదా సేవ యొక్క సంపర్కంలో ఉండేవారు. ఈ రోజుల్లో సంబంధ సంపర్కాల్లో ఉండేవారు ఎక్కువగా ఉన్నారు, స్వరూపంగా అయ్యేవారు తక్కువగా ఉన్నారు. అందరూ ఒకేలా కారు కదా. రోజు రోజుకి ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది. వారికి ఏదో ఒక విషయమే నచ్చుతుంది, 2 కూడా కాదు. అన్ని విషయాల్లో నిత్యం ఉండదు. అందువలన సంపర్కంలోకి వచ్చే వారిని కూడా
ఎవరికి ఏది కావాలో దాన్ని అనుసరించి సంపర్కం ఉంచుకోవాలి. సమయం దగ్గరికి వస్తున్న కొలది సమస్యలు చాలా పెరిగిపోతాయి. అందరూ అందువలన వారు రోజు రావటం కష్టం అనిపిస్తుంది. కానీ బాబా చాలామంది సంపర్కంలోకి వస్తారు. ఎందుకంటే అంతిమ సమయం కదా. అంతిమంలో ఏ స్థితి ఉంటుంది? మొదట చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఉంటారు. కొంతమంది పనికిరాని వాళ్ళు కూడా వస్తారు. కానీ చాలామంది సంపర్కంలోకి వస్తారు. కానీ ఇక్కడ ధ్యాస ఉండాలి. సంపర్కంలోకి వచ్చిన ఆత్మని పరిశీలించకుండా సంపర్కం నుండి వంచితం చేయకూడదు. అది ఎవరు దేని గురించి వచ్చారు అది పరిశీలించాలంటున్నారు బాబా. పొద్దున్న మనకు పోస్టులో ఏదో వచ్చింది లెటర్లో, అది నాకు సంకల్పం ఇచ్చారు బాబా, ఓ బుక్ అతను చదువుకుంటారని ఇచ్చేసారు. ఆయన కలకద్దుకుని సత్యంగా పట్టుకెళ్ళిపోయాడు. అతను చదువుకున్నాడు అనుకోండి, ప్రజల్లోకి వచ్చేస్తాడు. మీకు కోటి పుస్తకాల సేవలో 99% ప్రజల్లోకి వచ్చేస్తారు. కొంతమంది భక్తులుగా అయిపోతారు. ఎక్కడో రేరు కేసులు వారసులు అవుతారు. అదే ఇక్కడ బాబా చెప్తున్నాడు. మరి ఆ సమయంలో బాబా నాకు టచింగ్ ఇచ్చాడు, ఆ బిడ్డకే బుక్ ఇయ్యి అని. అందుకు అదే చెప్తున్నారు బాబా, నీ సెంటర్కే రావాలి, నువ్వే 7 రోజుల కోర్సు చెప్పాలి, నువ్వే సద్గురువారం తీర్థం ఇవ్వాలి, నువ్వే మధువనం తీసుకెళ్ళాలి. ఇవన్నీ రోజులు అయిపోయినాయి. ఇంకా ఆ రోజులు పూర్తయిపోయినాయి, ఇంకేమీ లేవు. ఇప్పుడు ఏంటంటే నీ దగ్గరికి వచ్చే ఆత్మకి ఏదో ఒక రూపంలో నీ సంపర్కాలకు వచ్చేది ఇది వరకు. ఇప్పుడు రావడానికి వీల్లేదు, ఇప్పుడు వస్తే ప్రమాదం. కాబట్టి ఆ ఆత్మకి నా సంపర్కంలోకి తీసుకొచ్చేటువంటి యుక్తి ఒకటి ఆలోచించి ఫాలో అయిపోమంటున్నారు బాబా. నువ్వు వద్దన్నా కూడా వస్తారు, మన దగ్గరికి వస్తారు. అలాగ బాబా చెప్తున్నారు, సంపర్కంలోకి వస్తారు. కానీ ఇక్కడ ధ్యాస ఉండాలి. సంపర్కంలో వచ్చిన ఆత్మని పరిశీలించకుండా సంపర్కం నుండి వంచితం చేయకూడదు. చాలామంది ఏమంటారు, ఆ బుక్ ఇచ్చేస్తే తయారైపోతారా? సెంటర్కి రాకుండా 7 రోజుల కోర్సు వినకుండా బాబా ఒక వాణిలో ఏం చెప్తాడు, 7 రోజుల కోర్సు కాదు, ఎన్ని సెకండ్లో నువ్వు బలి చేసేవో దానికి కూడా రికార్డు ఉంటుంది అంటాడు. బాబా ఎక్కడైనా ఏ వాణిలో చెప్పాడు 7 రోజుల కోర్సు ఇమ్మని? ఒకటే చెప్పాడు, నువ్వు అవ్యక్త స్థితిలై ధ్వనిలోకి వస్తే ఏదో ఒక ఆత్మ డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం పెట్టేసుకుంటుందని చెప్పాడు. నువ్వు చిత్రభాషను పెడుతున్నావు, ఒక 100,000 మంది వింటున్నారు రోజును, వినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంకంతే. అది చెప్తున్నాడు అక్కడ బాబా. నువ్వు ఆ సమయంలో అవ్యక్త స్థితిలై ధ్వనిలోకి వస్తే ఏదో ఒక ఆత్మ డైరెక్ట్ బాబాతో కనెక్షన్ పెట్టుకుంటుంది, నీతోటి కూడా పెట్టుకోదు. మరి అంచేత బాబా చెప్పేటువంటి వాణిల్లో ఎంతో మాధుర్యం ఉంటుంది, ఎంతో కర్మల గుహ్యగతి ఉంటుంది, ఎంతో సూక్ష్మలో పెద్ద బహుమతి ఉంటుంది. అర్థమైందా? అందుకు బాబా చెప్తున్నారు, సంపర్కంలోకి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా వంచితం చేయకూడదు. అటువంటి ఆత్మపై కూడా ధ్యాస ఉండాలి. వీరు 3వ రకంలోని వారు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం బుక్ ఇచ్చాం, ఆయన ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి రారనుకోండి, డ్రామానుసారంగా లేదు, ఆయనకి భాగ్యం. ఆ బుక్ ఇంట్లో పెడతారు, ఎవరొకరు చదువుకుని వాళ్ళు పావనం అయిపోతారు. అలా జరిగినాయి. అది బాబా చెప్తున్నారు, ఎవరిని కూడా వంచితం చేయకండి. మొన్న కానీ చెప్పారు కదా బాబా, మీ చుట్టుపక్కల గ్రామాల్లో సందేశం ఇవ్వకపోతే వాళ్ళ భారం నీ మీద పడిపోతుంది, వాళ్ళ భారం నీ మీద పడిపోతుందని చెప్పాడు బాబా. కాబట్టి పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఒక అన్నయ్య చెప్తున్నారు, పేపర్లో పెట్టేసి ఇచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మనం వెళ్ళటానికి కుదరదు కదా, వెళ్ళినా వాళ్ళు తిరస్కరింతారేమో, మనం వెళ్ళటం ఎందుకులే అని చెప్పి పేపర్ ఎలాగ వెళ్తుంది కదా, అందులో ఆదివారం వెళ్తుంది కదా. ఒక అన్నయ్య గారు, అన్నయ్య నాకు ఒక బ్యాగ్ పంపించు, 700 ఉంటాయి కదా, నేను అమౌంట్ కూడా పంపిస్తాను. నేను అన్నాను, అమౌంట్ మీ స్థితిని బట్టి, స్థితిగతులను బట్టి పే చేసుకోండి,
కానీ అంత అంత ఉదారంగా మీరు పేపర్లో పెట్టి బాబా సందేశం ఇస్తానన్నప్పుడు బాబా ఎంత ఆనందింతాడు, నేనెంత ఆనందింతాను, తీసుకున్న వాళ్ళు ఎంత ఆనందింతారు, ఆ పేపర్లో పెట్టి అతను కూడా ఎంత భాగ్యం అని ఉంది. అలాగా బాబా ఏమంటున్నారంటే నీ సెంటర్కే రావాలి, నీకే చేయాలని మనం పెట్టుకోకూడదు. ఇంకా ఆ రోజులు పూర్తిగా ఖతం అయిపోయినాయి. వారిని ఆ రకంగానే పాలన చేసి కలుపుకోవాలి. అందువలన సమయ ప్రమాణంగా వాతావరణాన్ని శక్తివంతంగా చేసుకునే అవసరం చాలా ఉంది. వాతావరణం చాలా శక్తివంతంగా తయారు చేసుకోమంటున్నారు బాబా. అందుకే మీ ఇంటి కూడా మీ ఇంటిని తయారు చేసేసుకోండి. మీరు ఇంకెందుకు, మీ రాఖీ పండుగ వచ్చిందనుకోండి, సపోజ్ మీ ఇంట్లో వాళ్ళకే మీరు కట్టారంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. మా అమ్మ కట్టింది, నేను ఇన్నాళ్ళు ఏంటో అనుకున్నాను, మా అమ్మ నాకు రాఖీ కట్టారు. ఇలాగా వాళ్ళ ఆనందంలో మీకు పుణ్యకథ జమ అయిపోద్ది. నెక్స్ట్, బ్రాహ్మణ పిల్లలు సాధారణ రీతిలో దినచర్య గడపటం అనేది ఈ సమయం ప్రమాణంగా ఉండకూడదు. బాబా ఏం చెప్తున్నారు, ఇటువంటి సమయంలో బాబా పిల్లలు సాధారణ రీతిలో దినచర్య గడపకూడదు. లేకపోతే దాని ప్రభావం పెరిగిపోతుంది. పెరిగిపోయి ఏమవుతుంది, అంతిమంలో ఇంక మనం అసలు ఏమీ కూడా చేయలేం. అందువలన విశేష రీతిలో వాతావరణాన్ని స్మృతియాత్ర ద్వారా శక్తిశాలిగా చేయటానికి ధ్యాస ఇప్పించాలి. ఇప్పుడు అదే కదా మనం ఏమనుకుంటున్నాం, మనందరం ఎవరింటి దగ్గర అలా సరిగ్గా 11 యోగం చేశారనుకోండి, బాబా పిల్లలు 10 లక్షలు ఉన్నారని చెప్తారు. ఆ 10 లక్షల మంది 10 లక్షల ఇంట్లో సరిగ్గా 11 గంటలకి బాబా బాబా అలాగా ఒక తీగ ఎలాగైతే రోజు రోజుకి పైకి ఎదుగుతుందో సపోర్ట్ పట్టుకుని, అలాగే పరమాత్మని సపోర్ట్ పెట్టుకుని మనం చేసామనుకోండి, 10 లక్షల ఆత్మలకు ఒకేసారి ఒకే సమయంలో భగవంతుని శక్తి వచ్చేస్తుంది. మీకు గ్రౌండ్లో 100 క్యాండిల్ వెలుగు పెట్టినప్పుడు ఒక విధమైన కాంతి వస్తుంది. అదే 1000 పెట్టండి, ఎంత కాంతి వచ్చేస్తుంది. అలాగే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ మీ ప్రభావం వాతావరణాన్ని శుద్ధి చేయండి, స్మృతియాత్ర ద్వారా శక్తిశాలిగా తయారు చేయండి. ఈ ధ్యాస తప్పకుండా ఉంచుకోండి. వర్తమాన సమయంలో బ్రాహ్మణ పిల్లలు తన జీవితాన్ని సాధారణ రీతిలో ఉపయోగించకూడదు అంటున్నారు బాబా. మిమ్మల్ని బయట ప్రపంచం యొక్క వాతావరణం నుండి ఎలా రక్షించుకోవాలో ఆ స్థితి ఏమిటో కర్మయోగిగా ఉంటూ కూడా యోగస్థితి అని దీన్నే అంటారు. అది బయట వాతావరణం ప్రపంచం నుంచి కూడా నువ్వు రక్షించుకోవాలి. దాన్నే కర్మయోగి స్థితి అంటారు. కర్మ చేస్తూ యోగ స్థితిలో ఉండటం అన్నమాట. కానీ ఇప్పుడు అది కూడా ఉండదు. ఇప్పుడు స్మృతి యాత్ర అనే సబ్జెక్టుపై ప్రతి సెంటర్లో ఉండాలి. వచ్చేవారికి బలం నిండే విధంగా ఉండాలి. అటువంటి సమయంలో వారు కూడా అతీతంగా సాక్షిగా అయ్యి సమస్యలను ఎదుర్కోగలగాలి. దీనికోసం యోగ బలము చాలా కావాలి. బయట సేవ చేయటానికి కొత్త పద్ధతులు తయారు చేసుకోండి. మంచి మంచి విషయాల యొక్క శక్తి ఉండాలి. లేకపోతే బాబా ఖాళీ అయిపోయిన బాగా ఖాళీ అయిపోతారు. వ్యర్థం వైపు ఎక్కువగా వెళ్ళిపోతుంది. సర్వీసులో హడావుడిగా ఉంటే వ్యర్థ విషయాలు నుండి రక్షించగలుగుతారు. మనకు సర్వీసు మనస సేవ కానీ ఏదైనా సర్వీస్ ఉంటే సేవ చేయటానికి అవకాశం తక్కువగా ఉంటే స్వరక్షణ కోసం కొన్ని విషయాలు లేదా క్లాసులను తయారు చేసుకోవాలి. దాంతో వారికి మధువనం ప్రకాశ గృహం నుండి ప్రకాశం వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. అంటే మధువన వాళ్ళకి చెప్పారన్నమాట. ఇది మీరు ముందు ఇక్కడ తయారు చేసుకోండి ఈ విధమైనటువంటి సిస్టాన్ని.
అని ఎప్పుడు చెప్పారు? 45 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. మనం కూడా తయారు చేసుకుందాం. మధువనం అంటే ఏమన్నారు? ఏంటి చెప్పండి. మధువనం అంటే పెద్ద పెద్దగా ఆడంబరంగా చేసుకుంటూ గార్డెన్ పెట్టుకోవడం కాదు. మధువనం అంటే సంకల్పాలు ఏకరసంగా ఉండి మధురత కలిగి బేహెద్దు వైరాగ్య వృత్తి ఉన్న వాళ్ళు మధువనం అన్నారు. అంటే మధువనంలో ఉన్న సెంటర్లో ఉన్న విద్యార్థులు, టీచర్ కూడా ఇద్దరు సంకల్పాలు ఏకరసంగా ఉండాలి. మధురంగా మాట్లాడుకోవాలి, మధురత ఉండాలంటున్నాడు. మాటల్లో, నయనాల్లో, ఏదైనా మనం వినటంలో కూడా మధురత ఉండాలి. వాళ్ళు వినిపించున్నారు అంటే ఆ ఒక మధురమైనటువంటి విషయాన్ని మనం అనుభవం చేసుకోవాలి. అర్థమైందా? మధురత అనేది కావాలి. బేహద్దు వైరాగ్యం అంటే ఏంటి? హద్దు వైరాగ్యం వేరు, బేహద్దు వైరాగ్యం వేరు. ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ శవం కాలుతున్నప్పుడు మనకి ఏం ఆలోచనలు వస్తాయి? మనం కూడా ఇంతే కదా, ఇంకేం పట్టుకెళ్ళలేదు కూడానే, బట్టలు కూడా కాలిపోయినాయి, ఏమీ లేదు అని వస్తుంది. అదేంటి? మళ్ళీ శ్మశానం నుంచి వచ్చేసి స్నానం చేసి మన్నాడు మళ్ళీ మామూలుగా వదిలేస్తారు. అల్పకాలిక అది. బేహద్దు వైరాగ్యం ఏంటంటే సదా అతని జ్ఞాపకం ఉండాలి. రోజు కూడా ఏదో రోజు నా శరీరం శ్మశానంలోకి వెళ్ళిపోతుంది, ఈ ఇంట్లో ఉండదు, ఈ వీళ్ళతో ఉండదు, ఈ వస్తువులు కూడా ఏమీ పట్టుకెళ్ళదు, ఇది శ్మశానంలో కాలిపోద్ది అంచేత నేను తండ్రితో ఉండాలి. తండ్రి అందుకే భక్తి మార్గంలో శంకరుడిని శ్మశానంలో చూపించారు. శ్మశానంలో చూపించడం ఏంటి? శంకరుడు ఉంటాడేంటి? అసలు శంకరుడు ఉన్నాడేంటి? బేహద్దు వైరాగ్య వృత్తి ఉన్న ఆత్మగే శంకరుడు, అశరీర ఆత్మే తపస్విమూర్తి శంకరుడు. మరి ఉన్నామా మన స్టేజ్లో? మరి ఉండాలంటున్నారు బాబా ఇక్కడ. మధువనం నుంచి అటువంటి స్టేజ్ రావాలంటున్నారు. మరి మధువనంలో ఉన్నారంటే ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు. ముందే చెప్పాడు కదా, 3 రకాల ఆత్మలు ఉంటారు. బాబాతో లీనమయ్యే వాళ్ళు ఉంటారు, బాబాతో స్నేహం చేసే వాళ్ళు ఉంటారు, బాబాని అప్పుడప్పుడు ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రామానుసారం మీ కార్యభారాన్ని సరిగా నడిపించుకుంటున్నారు. ఈ సంస్కారం అంటే రాజ్యం నడిపించే సంస్కారము ఇప్పటి నుంచి కావాలి. ఏ ఆకర్షణకి, కర్మ భోగానికి లేదా కర్మేంద్రియాల యొక్క ఆధీనము లేకుండా అధికారిగా ఉండాలి. ఏం చెప్తున్నాడు బాబా? ఏది కూడా ఆకర్షించకూడదు. కర్మభోగాన్ని లేదా కర్మేంద్రియాల యొక్క ఆధీనం కాకుండా ఉండాలి. నీ కర్మేంద్రియాలు దేనికి ఆధీనం అవ్వకూడదు అంటున్నాడు. ఏ ఆకర్షణ కూడా ఉండకూడదు అంటున్నారు. నేను అనుకుంటాను, 1,000,000 పుస్తకాలు సేవ ఎందుకు పెట్టారు బాబా అనుకుంటాను. ఆ 1,000,000 పుస్తకాలు సేవ పెడతాం వల్ల ఎంతోమంది భాగ్యం తయారవుతుంది. ఆ ధనము ఇతరులకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అదే ధనం 3 అంతస్తుల బిల్డింగ్ కట్టామనుకోండి మనం, అక్కడ ఒక 20 మంది 30 మంది రోజు వస్తారు, వాళ్ళకే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు బాబా. గాడ్లీ స్టూడెంట్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ రెగ్యులర్ స్టూడెంట్ అని చెప్తారు బాబా. గాడ్లీ స్టూడెంట్ ఏంటంటే గాడ్తో కనెక్షన్ పెట్టుకుంటారు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా. రెగ్యులర్ స్టూడెంట్స్ ఏంటంటే ఒక స్థానాన్ని వచ్చి రెగ్యులర్గా వచ్చి టెంపరీ ఇంటాక్సికేషన్ పొందుతారు. అక్కడ కూడా సత్యమైన వాళ్ళు ఉంటారు, రేర్ కేసు, కానీ మెజారిటీ వీళ్ళు ఉంటారు. గుళ్ళోకి రోజు 3 ప్రదర్శనలు చేసేస్తారు, పువ్వులు పెట్టేస్తారు, గుడి లోపలికి వెళ్ళి నాకు మంచి ఈరోజు వ్యాపారంలో మంచి లాభం రావాలి, ఈ విధంగా కోరుకుంటారు. వాళ్ళు ఆ కోరిక కోసము ఆ గుడికి వెళ్తారు. వాళ్ళు నిజంగా భక్తి ఉన్నవాడు ఏం కోరుకోడు. భగవంతుడికి పంచదార పెట్టి నువ్వు తీసుకుంటావా, తింటావా, అలా తినిపించినట్టు అనుభవం అవుతుందా వాళ్ళకి ఇంటి దగ్గర కూడా. అదేవిధంగా ఇక్కడ బాబా అంటున్నాడు, నీకు ఈ సమయంలో ఏ ఆకర్షణకు కానీ, కర్మ భోగానికి కానీ, లేదా కర్మేంద్రియాల యొక్క ఆధీనానికి కానీ నువ్వు అధికారిగా ఉంటే, ఇప్పుడు రాజు ఆసనం యోగం చేసుకోవడానికి ఆసనం ఉంటుంది బాబా చెప్తున్నారు. ఆ స్టేజ్లో ఆకర్షణ లేకుండా ఉంటే మన యోగం ఎంతైనా కుదిరిపోద్ది అంటున్నారు బాబా. నీకు యోగం కుదరట్లేదంటే ఒక వాణిలో ఏం చెప్పారు చెప్పనా? మనం ఏమనుకుంటాం, ఏదో అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్పారంటే
నీ కర్మేంద్రియాలు ఈ కలియుగంలో అల్పకాలిక రసానికి వశమవితే నీకు యోగం కుదరదు. ఇది కలియుగం. కలియుగంలో యుద్ధభూమి మీద ఉన్నావు నువ్వు. నీ కర్మేంద్రియాలు ఏదో ఒక అల్పకాలిక రసానికి వశమవిందనుకోండి, నీకు యోగం కుదరదు. బాబా సబ్జెక్ట్ అంత డీప్గా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మనం అక్కడ భోంచేసేసాం మొన్న వెళ్ళి, వాళ్ళ ప్రభావం మన మీద పడిపోయి యోగం కుదరలేదంటాం. అఫ్కోర్స్ అది కూడా ఉంటుంది, ఉండదని కాదు. మరి ఇన్నాళ్ళ నుంచి మనం 40 సంవత్సరాల నుంచి ఎక్కడ భోంచేయలేదు, ఎన్నో నియమాలతో ఉన్నాం, మనకు యోగం ఎందుకు కుదరట్లేదు? యోగం ఎందుకు కుదరట్లేదు? తప్పకుండా ఆత్మ అల్పకాలిక రసాలకి, కలియుగి అల్పకాలిక రసాలకి వశమైపోయింది. ఆ వశమైపోయిన కారణంగా నువ్వు ఎన్ని నియమాలు పాటించినా, నువ్వు ఎవరి దగ్గర భోజనం చేయకపోయినా, సాత్వికాహారం తీసుకున్నా, సినిమాలు చూడకపోయినా, వ్యర్థం లేకపోయినా, కానీ అల్పకాలిక రసం దేనికో దానికి వశమైపోయింది ఆత్మ. ఆ ఒక్క రసం ఆధారంగా యోగం కుదరదు. బ్రహ్మబాబాకి ఒకసారి స్టెప్ మదర్ వచ్చిందని ఏదో ఆయన యుక్తిగా అన్నారు, ఆ రోజు యోగం కుదరలేదు. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖం తీసుకోకూడదు, ఆకర్షణ అవ్వకూడదు, మనం ఎవరికి ఆకర్షింపబడకూడదు, మనం కూడా ఆకర్షింపబడకూడదు. బాబా అంటాడు, కామదృష్టితోటి నీ దగ్గరికి వచ్చినప్పుడు మాత ఎలాగ ఉండాలంటే కాళికాదేవిలాగా ఉండాలంటాడు. అంటే అంత వైబ్రేషన్స్ ఉంటే ఆ కామదృష్టి కామైపోతుంది అంటున్నాడు, శీతలతలోకి వెళ్ళిపోద్ది అంటాడు. ఎలాగైతే గుళ్ళో విగ్రహాన్ని, దేవతను చూసినప్పుడు మనకి ఆలోచన ఏమవుతుంది, శాంతి స్థితి వచ్చేస్తుంది. అదే సినిమా వాల్ పోస్ట్ చూసినప్పుడు దృష్టి వేరుగా ఉంటుంది. అందుకు బాబా మనకేం చెప్తాడంటే, నీ స్వస్థితే నీ జీవితాన్ని తయారు చేసేస్తుంది, ఇతర వారి జీవితాన్ని కూడా తయారు చేస్తుంది అని చెప్తాడు బాబా. బాబా చెప్తున్నారు, యోగము చేయాలి అనే సంకల్పము రాగానే కుదిరిపోవాలి. బాబా అనగానే యోగం కుదిరిపోవాలి. ఇదే సమీప స్థితి. ఆసనంపై కూర్చోవాలి, సమీపంగా ఉండే ఆసనంపై. ఎలాగైతే సింహాసనంపై కూర్చున్నప్పుడు నేను రాజునని మర్చిపోరు కదా, అదేవిధంగా ఈ ఆసనంపై కూర్చున్నప్పుడు మర్చిపోరు అన్నారు. బాబా ఏం చెప్పారు, గ్లోబ్, ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో బంతి తిరుగుతున్నట్టు తిరుగుతుంటుంది. బొంగడాన్ని చూడండి, పురేసి ఇలా లాగ్గానే ఆ తాడు మనం తీసి చేతిలోకి వచ్చేస్తుంది, అది అలా తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ భూమి గంటకి 30,000 కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తను అలా తిరుగుతూ ఉంటుంది. ఒక ఆయన చెప్పారు, నాకు అంత సైన్స్ తెలియదు, ఆ తిరగటం కనుక ఆగిపోయింది ఏంటంటే మన బిల్డింగ్లన్నీ కూడా పైకి వెళ్ళిపోయి పేలిపోయినట్టుగా పైకి వెళ్ళిపోయి కింద పడిపోతాయంట. అంతిమంలో ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాయి అన్నీ. మరి నీకు ఆ గృహము అంతిమంలో పైకి వెళ్ళిపోయి పేలిపోయి ముక్కలైపోయేటప్పుడు ఈ గృహాన్ని మరి బాబాకు ఒప్పుడు చేసుకోవచ్చు కదా. అంత స్టేజ్ కావాలి మనకి. ఏదైతే చూస్తున్నామో అది ఆకర్షించకూడదు, ఏదైతే వింటున్నామో అది మనసుకి వెళ్ళకూడదు. వాణి వెళ్ళాలి సుమండి, మనసుకి వెళ్ళకూడదని వాణిని వేరుగా చేయకూడదు. ఏది వెళ్ళకూడదు, ఇతరుల అవగుణాలు చూసినా విన్నా వెళ్ళకూడదు, వ్యర్థం వెళ్ళకూడదు మనసులోకి. అలాగే బాబా ఏమంటున్నాడంటే, ఒక్క సెకండ్ నీకు యోగం కుదిరిపోవాలి. కుదరట్లేదంటే నువ్వు పరిశీలన చేసుకో. ఆ రోజు నీకు తప్పకుండా బంధువుల మీద కానీ, రక్త సంబంధీకుల మీద కానీ, లేదా ఒక వస్తువు మీద కానీ, లేదా వైభవం మీద కానీ, ఏదో ఒక తిండి మీద కానీ, దేని మీద దాని మీద నీకు తప్పకుండా ఆకర్షింపబడింది నీ ఆత్మ. ఆ అల్పకాలిక ఆకర్షణ సదాకాలిక పరమాత్మ నుండి ఆకర్షణ లేని పరమాత్ముడు నీకెలా స్నేహం చేస్తాడండి, నీతోటి ఎలా స్నేహం చేస్తాడు, నువ్వెలా చేయగలదు? ఆయనకి ఏం ఆకర్షణ లేదు అసలు. భగవంతుడికి ఏ ఆకర్షణ ఉండదు ఆయనకి. ఆయన దృష్టి ఎప్పుడు కూడా 780 కోట్ల ఆత్మలు తయారవ్వాలి, వాళ్ళు మళ్ళీ పుట్టడానికి తెలివి రావాలి, అదే ఆలోచన ఆయనకి. ఆ 780 కోట్ల ఆత్మలు ఎప్పుడు తయారవుతారు? ఈ 33 కోట్లు తయారైనప్పుడు వాళ్ళు తయారవుతారు కదా. కాబట్టి అందరూ యథార్థంగా యుక్తియుక్తంగా ఉన్నారా? ఎంతో కొంచెం ఉంటారు, మరియు ఉండాలి కూడా, లేకపోతే అంతిమ సేవలో ఎలా పాస్ అవుతారు అని అడుగుతున్నారు బాబా. ఇవి కూడా పేపర్స్. ఈ మార్కులు
ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నారండి బాబా. ఈ మార్కులు అంతిమంలో జమ అవుతాయి. అది ఇప్పుడు మనకు లాక్డౌన్ ఇచ్చాడు బాబా. ఈ లాక్డౌన్లో కనుక మనము స్వపరివర్తన పెట్టుకుని విశ్వపరివర్తన చేసుకుంటూ ఆకర్షణ లేకుండా తనువు మనసు ధనం ఇవన్నీ కూడా భగవంతుడు లోనిచ్చాడని ఆయన ప్రసారం కోసం ఉపయోగించుకున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఈ సమయంలో నువ్వు చేసిన ఈ తీవ్ర పురుషార్థము, త్యాగము, తపస్సు, సేవ కూడా అంతిమ పరీక్షలో మార్కులు కలిసిపోతాయి అంటున్నాడు. అప్పుడు మనకు ఒక విధమైనటువంటి స్టేజ్ భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు లేకపోతే అంతిమలో ఏం కలుగుతుంది? చిన్నపిల్లల టైంలోని మాటలు రాకపోతే పెద్దదిగా వస్తాయండి? వస్తాయా చెప్పండి? చిన్నపిల్లలతో ఒక 5-6 సంవత్సరాలు లోపల మాటలు స్పష్టంగా రాకపోతే తర్వాత ఎక్కడ వస్తాయి? రావు. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఈ సమయంలో కొంచెం ఇప్పుడు కొంచెం మనం ప్రపంచం బయటికి వెళ్ళి కనీసం పంచదార తెచ్చుకోవడానికి, కాయగూరలు తెచ్చుకోవడానికి, నూనె తెచ్చుకోవడానికి ఉంది. అలా తెచ్చుకుంటూ బాబా బాబా బాబా, ఆ బాబా షే బాబా బాబా నువ్వు నాకు కూడా వస్తావా? బయటికి వెళ్తున్నాను, ఛత్రసాయిలో నీ ఛత్రసాయిలో తీసుకెళ్ళవా? మళ్ళీ పదార్థాలు తెచ్చేసుకుందాం. ఇలాగ ఆయన్ని వెంట పెట్టుకుంటూ ఆయనతో మనం గడిపినప్పుడు ఆటోమేటిక్గా ఈ మార్కులు అంతిమ పేపర్ భయంకరమైన పరిస్థితి, అది ముందు వాణిలో వస్తుంది. ఎటువంటి భయంకరంగా ఉంటుందో ఆ భయంకరమైన పరిస్థితిలో నీకు ఈ మార్కులు కలగటం వలన ఆటోమేటిక్గా పాస్ విత్ ఆనర్ పాస్ అయిపోతావు కూడా. నువ్వు పాస్ విత్ ఆనర్ అవుతారు, పాస్ అయిపోతారు అంటున్నాడు బాబా. ఇక్కడే మార్కులు లేనప్పుడు అక్కడ నువ్వేం పాస్ అవుతావు అంటున్నాడు బాబా. ఒక నదిని ఈతల ఒడ్డు నుంచి ఆతల ఒడ్డుకి ఈదలటానికి ఈత రానోడు సముద్రాన్ని ఈదెత్తాడా? ఈతొత్తే కనీసం సముద్రం ఒడ్డు నుంచి ఏదైనా ములుగుతుంటే గుమ్మని తేలి ఈత కొట్టుకుని బయటకు వస్తాడు. అసలు రానోడు ఏమొస్తాడు? ఈత రాలేనప్పుడు. అంచేత భగవంతుడు చెప్పిన మహావాక్యాల్లో, ఇందాక చెప్పాను కదా మీకు వైద్యం గురించి, భగవంతుడు చెప్పిన మహావాక్యాలలో మనం జీవించాలి, ఆనందించాలి, అనుభవం చేసుకోవాలి, రంగరించుకోవాలి, ఆ రసం జీర్ణించిపోవాలి అణువు. మళ్ళీ తిరిగి ఇతరులకి ఆ రసాన్ని పట్టించాలి, వాళ్ళ అణువులో కూడా నిండిపోవాలి. అంతగా ఆంజనేయులు గుండెలు చీల్చి రాముని చూపిస్తాడు. ఇంకెవరైనా చూపించారా దేవతల్లో? నమ్మకదారి, విశ్వాసపాత్రుడు, ఆజ్ఞాకారి, నమ్మకదారుడు, విశ్వాసపాత్రుడు. బాబా అని చెప్పాడు ఆజ్ఞాకారి ఎప్పుడు ఉండాలన్నాడు? ఆజ్ఞాకారి ఎప్పుడు ఉండాలన్నాడు? తండ్రి రూపంలో ఆజ్ఞాకారిగా ఉండాలి. వాణి చెప్తున్నప్పుడు భగవంతుడు టీచర్గా ఉన్నప్పుడు నమ్మకదారిగా ఉండాలి. మళ్ళీ సద్గురువుగా ఉన్నప్పుడు కూడా ఆజ్ఞాకారిగా ఉండాలన్నాడు. విశ్వాసం ఉండాలి మనకి, వాళ్ళే ఆంజనేయులు. కాబట్టి బాబా చెప్తున్నారు ఈ మార్కులు అంతిమంలో కలుస్తాయి అంటున్నాడు మహానుభావుడు. ఎంత గొప్ప పాయింట్ చూడండి. ఇప్పుడు చేసుకోండి, ఇంక సమయం ఉంది కొంచెం బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి. ముందు అది కూడా ఉండదు. యుద్ధము స్టార్ట్ అవుతుంది. విశ్వ సమ్మేళన వేదిక ఉంది, ఆ తర్వాత యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మీరు గుర్తించుకోండి, మన డబ్బులు లోపల లక్షలు ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందామన్నా కూడా ఆ సామాన్లు ఇంకా కన్స్యూమ్ అయిపోతాయి, అక్కడితోటి సమాప్తి అయిపోతాయి. పంటలు పండవు, కాయగూరలు ఉండవు, ఏమి ఉండవు. కానీ నీకు అక్కడ చెప్పాడు బాబా, ఎప్పుడైతే నువ్వు సమయంలో, బాబా నిన్న చెప్పాడు కదా, సంకల్పన ఆజ్ఞగా గ్రహించినప్పుడు ఆ సమయంలో చేసినప్పుడు కల్పమంతా సహయోగం అవుతానన్నాడు. అర్థమైందా? బాబా ఏం చెప్తున్నారు? దయించి మహారథులుగా పిలువబడే వాళ్ళు, దీదీలైన, జోన్ ఇన్ఛార్జీలైన, టీచర్స్ అయినా, విద్యార్థులైనా అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇటువంటి మహత్తరమైన వాక్యాల్ని మీ హృదయంలో పెట్టుకుని మీ హృదయంలో శివబాబాను చూపించండి, మీరు ఉండసైపోతారు. మీ హృదయంలో పెట్టుకోండి వాక్యాలని, గాలికి వదిలేకండి. ఇందాక చెప్పాడు కదా, ఈ సమయంలో ఆత్మ సాధారణ రీతిలో ఉంటే ఏ ప్రాప్తి పొందదండి. ఏ రీతిలో ఉండాలి? హై స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి బాబా చెప్తున్నారు, ఇలా మార్కులు జమ చేసుకుంటూ గౌరవంగా, శిక్ష లేకుండా
పాస్ అయిపోవాలి. ఇప్పుడు ఏది అవుతుందో అవన్నీ మార్కులు జమ చేయటానికి అన్ని విషయాల్లో జమ చేసుకోవాలి. అప్పుడే గౌరవయుక్తంగా శిక్షలు లేకుండా పాస్ అయ్యి బాబా వెంట వెళ్ళిపోతారు. అర్థమైందా? ప్రతి కర్మలో సఫలత అనేది ముందుగా నిర్ణయించబడి ఉంటుంది. పరదా లోపలైనా బయట అయినా కానీ కొన్ని విషయాలలో లోపల ఆంతరంగికంగా సఫలత ఉంటుంది, కొన్ని విషయాల్లో ప్రత్యక్ష సఫలత ఉంటుంది. అయినా కానీ రెండింటిలో సఫలత లేదా ప్రత్యక్షత పొందినట్లే కొన్ని సమయంలో గుప్తంగానే కనిపిస్తుంది. దాగి ఉన్న ప్రత్యక్షత అవటంలో కొంచెం సమయం పడుతుంది. ప్రత్యక్షమైనది అయితే ఆ సమయంలో కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల దాగి ఉన్నా కానీ సఫలత పొందినట్లే, దాన్ని అయితే తొలగించలేరు. మంచిది అని చెప్తున్నారు బాబా. ఎంత గొప్ప అద్భుతమైన వాణి! 45 సంవత్సరాల క్రితం వాణి ఈరోజు బాబా స్వయంగా మన కోసం రివైజ్ చేయడానికి పరంధామ నుండి మనందరికీ శక్తినిచ్చి, యుక్తినిచ్చి, దివ్య బుద్ధినిచ్చి, దివ్య దృష్టినిచ్చి, వైరాగ్యం ఇచ్చి ఇంకా నేర్పుతున్నాడంటే ఇంకా ఆయన రుణం మనం తీర్చుకోలేం. ఇప్పుడు నేర్చుకోకపోతే ఏమవుతాం? శిక్షలు పొందైనా సరే పావనం చేసేస్తారంటారు బాబు. అంటే ఏం చెప్పారంటే లాస్ట్, నువ్వు ఇప్పుడు చేసింది ఇప్పటికి ఒక్కోసారి నీకు ప్రత్యక్ష ఫలం రాకపోవచ్చు. నీకు ప్రత్యక్షంగా అయ్యో అన్నయ్య నేను పొద్దుట 11 గంటలకి యోగం చేశాను, సాయంత్రం చేశాను, అప్పుడే 3 నెలల నుంచి చేస్తున్నాను, నాకేం ఫలం రాలేదు అనుకోవచ్చు. కానీ ఫలం లేకపోవటం అనేది హైలీ ఇంపాసిబుల్ ఉండదు అంటున్నారు బాబా. ఫలం ఉంటుంది, కొన్ని లేటుగా వస్తాయి. రాతి నేలలో వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి, కొంచెం లేటుగా వస్తాయి. అదే మంచి ఇంగ్రీడియంట్ ఉన్న నేలలో కనుక విత్తనాలు వేసినప్పుడు వెంటనే వచ్చేస్తాయి. అంచేత నువ్వు ఎప్పటి నుంచి స్టడీ అయ్యావు? నువ్వు జీవితం తెలుసుకున్నా కాంచి సంకల్పాలు ఏకరసంగా ఉన్నాయా? మధురంగా ఉన్నాయా? మాట బేహద్వైరా గుర్తుందా? నీకు ఉందనుకోండి, ఇప్పుడు నీకు సఫలత వెంటనే కనపడిపోద్ది. నువ్వు మధ్యలో వచ్చావు, ఇప్పుడు ఈ లాక్డౌన్లో నువ్వు ఈ 3 స్టేజ్లు మెయింటైన్ చేసావు, నీకు సఫలత వెంటనే రాదు. కానీ భవిష్యత్తుకి జమ అయ్యేటువంటి స్థితి ఏర్పడిపోద్ది ఇక్కడ. అర్థమైందా? నిజంగా భగవంతుడు ఒక ఇరుకు శరీరంలోకి వచ్చి, ఒక మానవ శరీరంలోకి వచ్చి ఆత్మని పక్కకు పెట్టి ఆయన అక్కడుండి ఆ నోటిని కంట్రోల్ ఆయన ఆధీనం చేసుకుని ఎక్కడుంటాడు ఆయన తెలుసా? పరంధామంలో బంగారు వర్ణం గల ధామంలో దేదీప్యమానంగా ప్రకాశించినటువంటి ఒక జ్యోతి స్వరూపుడు. ఎంత దూరం అది? ఒక్క సెకండ్లో దాది శరీరంలోకి వచ్చి ఆ ఆత్మని పక్కకు పంపి, డ్రైవర్ ఎలా అయితే పక్కకు సీట్లో కూర్చుని మనం స్టీరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో అలా చేసుకుని మన కోసము, మన ఉన్నత కోసము, స్వర్గాన్ని స్థాపన చేయటం కోసము, అసురు సృష్టిని వినాశనం చేయటం కోసము, అసురీ సంస్కారాలను భస్మం చేయటం కోసం వచ్చాడు. అంటే మరి ఇంకా ఈ లాక్డౌన్లోనే మనం అప్పుకెళ్ళిపోవాలి. లిఫ్ట్ ఎప్పుడైతే ఎక్కినప్పుడు, డోర్ క్లోజ్ చేసినప్పుడు నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళాలో, ఏ స్టేర్కి వెళ్ళాలో అది నొక్కకుండా అందులో ఉంటే నువ్వు అక్కడ ఉండిపోతావు. లిఫ్ట్ ఎక్కావు, డోర్ క్లోజ్ చేసావు, అదేం చేస్తుంది? క్లోజ్ ది డోర్, క్లోజ్ ది డోర్, క్లోజ్ ది డోర్ అంటుంది. అది కొంచెం ఎంతో కొంత వచ్చింది కాబట్టి క్లోజ్ చేస్తాం. లోపలికి వెళ్ళిన దాకా నీకేం తెలియకపోతే ఏం చేస్తావు? నువ్వు అక్కడ ఉండిపోతావు. నేను బయట తీయాలన్నా కూడా ఇతరుడు కూడా కష్టమేది. అలాగే నేను బాబా పిల్లలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను 10 సార్లు మధువన్నలు బాబా దగ్గరికి వెళ్ళి వచ్చాను. నేను అది తినలేదు, ఇది తినలేదు. ఆ కౌరులు ఆ సమయంలో అవసరం. షుగర్ కంప్లైంట్ వాడికి పచ్చిం చేయటం అవసరం. ఆడు సీరియస్ అయిపోయినప్పుడు ఇంక పచ్చి ఉన్నా కూడా ఇంక కొలాప్స్ అయిపోతాడు. అలాగే లిఫ్ట్ ఎక్కినప్పుడు క్లోజ్ ది డోర్, క్లోజ్ ది డోర్, క్లోజ్ ది డోర్ అంటాడు. బాబు ఇప్పుడు ఏం చేశాడు? నీ సెంటర్ నువ్వు క్లోజ్ చేసుకుని నువ్వు అక్కడే ఉండు, నీ ఇల్లుని నువ్వు క్లోజ్ చేసుకుని నువ్వు ఇక్కడ ఉండు అని క్లోజ్ చేశాడు. అక్కడ లాక్ డౌన్ చేశాడు, లాక్ చేసి డౌన్ చేశాడు. నువ్వు అప్పకి వెళ్ళాలంటే
లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ బటన్ నొక్కాలి. అక్కడది నొక్కకపోతే ఏం చేస్తావు, నువ్వు ఎన్నాళ్ళు ఉన్నాక అది అంత అలాగే ఉంటావు, అక్కడే ఉంటావు. అంచేత ఆ బటన్ నొక్కే విధం తెలుసుకోవాలి. అందుకు బాబు ఇక్కడ ఏమంటున్నాడు, తమో ప్రధానమైపోయిన ప్రపంచము, గవర్నమెంటు కఠినమైన రూల్స్ వచ్చేస్తాయి, ఎవరిని ఏమనకండి, భయపడకండి, వ్యర్థం ఆలోచించకండి, నువ్వు స్వావన్నత కోసం విశేష కార్యక్రమం ప్లాన్ చేసుకో, అది నిన్ను రక్షణగా ఉంచుతుంది. ఎన్ని చెప్పుకొచ్చాడండి వాణిలో మహానుభావుడు. మరి బాబాకి రెస్ట్ ఇచ్చేద్దాం ఆయనకి. అప్పుడు అక్కడి నుంచి ఇంకా మనకి ఎంతో చెప్తున్నాడు మహానుభావుడు. అప్పుడు వ్యక్తంలోకి వచ్చాడు, అవ్యక్తుడు వ్యక్తి శరీరంలోకి వచ్చి చెప్పాడు. నిజంగా ఆ వాణిలన్నీ కూడా సారం తీసేసి బుక్కులు, అన్ని భాషల్లో బుక్కులు వేసేసి, ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో బుక్కులు వేసేసి సారం అంతానే అందరికీ పంచిపెట్టేస్తే సేవ అయిపోయినాయి పాటికి. అంచేత అక్కడ బేహద్దు వైరే గుర్తు లేదు, హద్దులో ఉండిపోయింది ఆత్మ. హద్దులో ఉన్న ఆత్మ చేప మనకి పట్టుకుని ఏం చేస్తుంది, గోల్డ్ ఫిష్ ఎక్వేరియంలో వేస్తాం మనం, పాపం దానికి ఫ్రీడమ్ ఉండదు. మనం ఆనందించున్నాం దాన్ని చూసి, కానీ దానికి మాత్రం ఆనందం లేదు, ఫ్రీడమ్ లేదు దానికి. అది దాన్ని ఫ్రీడమ్గా ఉండాలంటే పెద్ద ఎక్వేరియం తయారు చేయాలి, లేకపోతే ఏదైనా నదిలో వదిలేయాలి దాన్ని. అలాగే ఆయన ఏమంటున్నాడు, నాతో పెట్టుకోండి అయ్యా, నాతో పెట్టుకోండి, నాలో చూడండి అన్నీని. వెన్న తిన్నప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, 14 భువన భాండావులన్నీ కూడా అందులో ఉన్నట్టు చూపించాడు. కాబట్టి బాబాకి మొత్తం సృష్టి తరపున 780 కోట్ల తరపున అద్భుతమైన ధన్యవాదాలు బాబా. వాళ్ళందరికీ కూడా మరి ఎలాగా నువ్వు మళ్ళీ పుట్టడానికి గతిలిస్తావో, ఏ యుగంలో రావాలో, ఏ దేశంలో రావాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ భాషలో ఉండాలో అవన్నీ నీకు తెలుసు. కాబట్టి అందరికీ లాస్ట్ బిడ్డకు కూడా నీ ప్రత్యక్షత ఇచ్చి పావనం చేయండి బాబా. మీ ఆశే మా దృక్పథం, మా దృక్పథమే విశ్వ కళ్యాణం. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.